వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. రీసెంట్గా హైదరాబాద్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా. రీసెంట్గా కాదులేండి, జనవరి 1 నుంచి పెట్టారు. నాకు ఎందుకో ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం, కానీ వెళ్దామన్న టైంకి వైజాగ్ వెళ్ళిపోయాం. అసలు 1 వీక్ అనుకున్నాం, 1 మంత్ ఉండిపోయాం అనమాట. ఈ కమింగ్ సండేతో ఈ ఎగ్జిబిషన్ కూడా ఎండ్ అయిపోతుంది. సో నిన్న సండే కాబట్టి మేము ఈ రీసెంట్గా మొన్న సండే అయితే వెళ్ళామన్నమాట. నేను మా తమ్ముడు చందు చాలా కొనుక్కున్నాను. నా కోసమనే కాదు, మా ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, వాళ్ళ చెల్లి వాళ్ళకి అందరికీ కొన్నాం అనమాట. సో ఏం కొన్నాము, ఎంతెంత ప్రైస్లో కొన్నాము అనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. సో నేనైతే అసలు పట్టుకోవడానికి కూడా అవ్వదన్నమాట, చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో చాలా కవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ అయితే నాకు ఏమైతే కొనుక్కున్నానో అవన్నీ నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ఇంటికి ఏం కొనుక్కున్నానో చూపించేస్తాను. ఇది వచ్చేసి వైజాగ్లో అనమాట, అత్తయ్య వాళ్ళ ఇంటికి. సోఫాకి నార్మల్గా కవర్స్ లేవని చెప్పి ఇవి రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి. నాకు 300 పడింది అనమాట. ఏంటంటే డైలీ వేర్ అనమాట, ఎట్లా వాడినా ఇలాగే ఉంటుంది, ఎట్లా వాష్ చేసినా ఇలాగే ఉంటుంది. నాకు మొత్తం ఇదేంటంటే చాలా పెద్దగా వచ్చింది, 6 వస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు మేము ఉన్నాం కదా, ఇది ఒక 3+ లాగా, 3 మెంబర్స్ కూర్చునేలాగా అండ్ 2 మెంబర్స్ కూర్చునేలాగా, అట్లా 6 మెంబర్స్ లాగా వస్తుంది అనమాట. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఇదనమాట, బ్లూ కలర్ది, చాలా బాగుంది. రెగ్యులర్ వేర్కి అయితే బాగుంటుంది. ఇది అసలు ఎంతకు వచ్చిందంటే మాకు 300 రూపీస్కి అయితే వచ్చింది. నేను వైజాగ్లో అడిగాను, వైజాగ్లో అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పేశారనమాట మాకు. సో అందుకోసమనే నేను ఇక్కడ 300 కదా, రీజనబుల్గా ఉంటుందని నేను చూపిస్తున్నాను. సో చూసుకోవచ్చు మీరు, చూడండి ఎంత లాగినా వస్తూనే ఉంటుంది. ఇది ఒక సెట్ అండ్ అలాంటిది ఇది ఒక సెట్ అనమాట. సో మీకు క్లోజప్లో చూపిస్తాను అసలు ఎట్లా ఉంది ఏంటనేది. ఇప్పటికో దీనిపైన మనకి ఇలా ఫ్లవర్ ప్రింట్లో వచ్చిందనమాట. సో మీరు క్లోజప్లో కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా రెగ్యులర్ వేర్కి అయితే బాగుంటుంది అనమాట. ఇదొకటి తీసుకున్నాను అండ్ అలాగే ఇంకొకటి అనమాట. యాక్చువల్గా అక్కడ సోఫా కలర్ ఏంటంటే ఇదే అనమాట. ఈ కలర్లో ఉండాల్సింది వాడి ఇంకా వేరే కలర్, ఈ కలర్లో ఉండాల్సింది వేరే కలర్లోకి వచ్చేసింది. సో అందుకోసమనే ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఏంటంటే కంప్లీట్ ప్లెయిన్ రాకుండా మనకి 2-in-1 షేడ్ లాగా అనమాట. బాటమ్స్ వచ్చి బ్లూలో హైలైట్ అయ్యాయి. ఇక్కడ ఇదనమాట. ఇది కూడా చాలా పెద్దది, ఇందాకట్లాగానే. ఇది కూడా మనకి 300 రూపీస్కి వచ్చింది. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, వస్తానే ఉంటుంది, చాలా పెద్దగా ఉందన్నమాట, చాలా ఉందన్నమాట. సో ఇది కూడా, ఇది ఏంటంటే దీనిపైన కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది. ఇది నేను క్లోజప్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. బాటమ్ ఇట్లా బ్లూ కలర్లో హైలైట్ అయ్యింది. సో ఈ బెడ్షీట్స్ నాకు ఒక్కొక్కటి 300 అనమాట. మొత్తం నాకు 600 రూపీస్కి అయితే ఈ 2 సోఫా కవర్స్ అయితే వచ్చేసాయి అనమాట. రీజనబుల్గానే వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా నుమాయిష్కి విజిట్ చేస్తే ఫస్ట్ తీసుకోవాల్సినవి ఏంటి తెలుసా, బెడ్షీట్స్ అనమాట. చాలా తక్కువ ప్రైస్కి ఉంటాయి అండ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంటాయి. ఇది బెడ్షీట్స్ అనమాట. నేను 3 తీసుకున్నాను, మీరు ప్రైస్ గెస్ చేయలేరు. నాకు ఈ 3 కలిపి 400 రూపీస్కి వచ్చాయి అనమాట. ఎంత బాగున్నాయో, కాటన్లో వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, సో కప్పుకోవడానికి బాగుంటుంది ఇంకా నైట్ టైం అని చెప్పేసి ఇంకా నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. నాకు 3 కలిపి 400 రూపీస్కి అయితే వచ్చాయి. సో దగ్గరగా చూపిస్తాను చూడండి. సో ఇదొకటి అనమాట. అది కాకుండా ఇది
ఇది సెకండ్ వన్ అండ్ ఇది థర్డ్ వన్ అనమాట. చాలా బాగున్నాయి కదా, ప్యూర్ కాటన్లో వచ్చాయి అనమాట. సమ్మర్కి ఇంక చాలా బాగా సెట్ అవుతాయి. ఇవైతే 3 తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అక్కడ సేల్ అనమాట. బై 3 బెడ్షీట్స్ 300 రూపీస్, బై 3 బెడ్షీట్ 400, 500 అట్లా ఉన్నాయన్నమాట. నేనైతే 400 తీసుకున్నా. 300 కూడా ఉన్నాయి, కాకపోతే అంత ఎఫెక్టివ్గా అంత మంచిగా అనిపించలేదు అనమాట క్వాలిటీ వైజ్. సో అందుకని ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 400 రూపీస్ అనమాట. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా మంచిగా నచ్చింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ఇంకా ఏం తీసుకున్నాను అంటే ఇట్లా 3 బెడ్షీట్ సెట్ తీసుకున్నాను అనమాట. ఈ 3 కలిపి 700 రూపీస్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, వాళ్ళు వాష్ చేశారంటే చాలా బాగుంది అన్నారు. సో అందుకని నేను కూడా అదే షాప్లో అదే స్టాల్కి వెళ్ళి మరీ ట్రై చేశాను అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ. 6x6 బెడ్షీట్స్ అనమాట. పిల్లో కవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అనమాట. అన్ని కలర్స్ కవర్ చేస్తాను. సో మీరు వెళ్తే మాత్రం ఈ బెడ్షీట్లు మాత్రం మిస్ అవ్వద్దు. నార్మల్గా బయట బెడ్షీట్స్ తీసుకోవాలి అని అంటేనే మనకి 700, 800, 600, 300కి 500కి కూడా బయట ఉంటాయి, కాకపోతే క్వాలిటీ అంత బాగోదు కదా. సో అందుకనే నాకు క్వాలిటీ కూడా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూపించారు, ప్రతి ప్రోడక్ట్ కూడా చూపించారు. మనం ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించారు అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ క్వాలిటీ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకనే నేను ఈ 3 బెడ్షీట్స్ కూడా తీసేసుకున్నాను. ఇది నాకు 3 కలిపి 700 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. యశిక కోసం తీసుకున్నాం, చందు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప కోసం అనమాట. ఇందులో అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బయట ఈ బ్యాగ్ అయితే 800, 900 అనమాట. వాళ్ళు మాకు చెప్పిన ప్రైస్ అయితే 600. బార్గెనింగ్ చేసి 300కి అనుకుంటా, 300 to 280 రూపీస్కు తీసుకున్నాము. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఏంటంటే నార్మల్గా పిల్లలు ఇలాంటి బ్యాగ్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా. యాక్చువల్గా ఆ అమ్మాయికి పింక్ కలర్ ఇష్టం, కానీ ఎందుకు ఇది బాగా అనిపించింది అనమాట. ప్రిన్సెస్ లాగా ఉంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఇట్లా అనమాట, చాలా క్యూట్గా ఉంది ఈ బ్యాగ్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. నేను చిన్నప్పుడు అసలు ఇలాంటి బ్యాగ్స్ ఏమీ లేవన్నమాట. ఏం చేస్తాం మరి, ఇదనమాట. సో ఇది ఆడపిల్లలకి అయితే చాలా బాగున్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ ఉన్నాయన్నమాట. మా అక్క వాళ్ళ పిల్లల కోసం చాలా వెతికాను, కాకపోతే ఏమీ కనిపించలేదు నాకు. అబ్బాయిలకి ఏమీ కనిపించలేదు అనమాట. సో ఇది క్లోజప్లో చూడండి. ఇది నాకు అరౌండ్ 300 రూపీస్కి అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ఇవేంటంటే నేను లాస్ట్ టైం బేగం బజార్కి వెళ్ళేటప్పుడు వేరే అమ్మాయి తీసుకుంది. అక్కడ ప్రైస్ అడిగితే 400 ఎంతో చెప్పారనమాట. సో నేను బ్యాగ్ తీసుకున్నాను కదా, అక్కడే తీసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట. ఇది అసలు మీరు ప్రైస్ గెస్ట్ చేయలేరు. 120 రూపీస్కి వచ్చిందనమాట. చాలా తక్కువ ప్రైస్. నేను అందుకనే 2 తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, మా రిలేటివ్స్ పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చులే అని చెప్పేసి. ఇంకొకటి వేరే ఎవరికైనా పిల్లలు ఉంటారు కదా, మా వదినాల పాప వాళ్ళు ఎవరికైనా తీసుకుందామని చెప్పి ఇవ్వచ్చులే అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇందులో అయితే మనకి ఇదేంటంటే మనం వేసుకున్న ఫ్రాక్ ఉంటుంది కదా, దానికి వెనకాల పెట్టుకుంటారు అనమాట బటర్ఫ్లై. ఇంకొక స్టిక్లా ఉంటుంది, తర్వాత ఫింగర్ రింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత క్రౌన్ ఒకటి ఉంటుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. చూసారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను బేగం బజార్లో అయితే లాస్ట్ టైం మేము వరలక్ష్మి వ్రతం పూజకి వెళ్ళేటప్పుడు 450 అని చెప్పారనమాట. ఇక్కడ కూడా అంతే ఉంటారులే అని అడగలేదు, కానీ ఎందుకైనా మంచిది అడిగితే బాగుంటుంది కదా అని చెప్తే 300 చెప్పాడు. బార్గెనింగ్ చేస్తే మాకు 120 రూపీస్కి అయితే ఇచ్చాడనమాట. నేనైతే 2 తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి కదా 2 కూడా. ఇది నాకు 120 రూపీస్కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో నేను కిచెన్ కోసం కూడా కొన్ని క్యూట్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. జగ్స్ అనమాట. వీటిని ఏమంటారు కూడా నాకు గుర్తు రావట్లేదు. జ్యూసెస్ తాగడానికి, డ్రింక్స్ తాగడానికి. యాక్చువల్గా చందుకి ఇలాంటివి బాగా ఇష్టం అనమాట.
సో చందు కోసం అని చెప్పేసి 2 తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. మొత్తం మనకి గ్లాస్ ఐటెం, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ స్ట్రా కూడా గ్లాస్దే అనమాట. చాలా బాగా వచ్చింది. కావాలనంటే స్ట్రా ఉంచుకోవచ్చు, లేదనంటే స్ట్రా రిమూవ్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లాస్టిక్ క్యాప్లా వచ్చింది ఇదంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదనమాట. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది ఏంటంటే ఇట్లా హోల్డర్ లాగా ఇచ్చారనమాట. ఇది మనం హోల్డ్ చేసుకోవచ్చు. దీనికి కూడా స్ట్రా ఇచ్చారు. చాలా బాగుంది. యాక్చువల్గా చాలామంది ఇట్లా అందం కోసం పెట్టుకుంటారు, కానీ నాకు ఎందుకు క్యూట్గా అనిపించింది. సో అందుకోసమని చెప్పి నేను ఈ 2 తీసుకున్నాను. ఇవి కాకుండా నేను కొన్ని స్టోరేజ్ బాక్సులు తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఇట్లా డ్రై ఫ్రూట్స్కి ఏమైనా గాజు డబ్బాల్లో వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అందుకోసమనే చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. దీనికి వుడెన్ క్యాప్లా వచ్చింది. ఇది నేను ఒక 2 సైజెస్లో అయితే తీసుకున్నాను, చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఈ సైజ్ చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం దీని మీద చిన్న సైజ్ అనమాట. నేను ఈ సైజ్ వాడికి అడిగాను, కానీ 2 ఉన్నాయంట. ప్రైస్ అయితే ఒకటి 50 రూపీస్. ఇది గ్లాస్లో వచ్చింది, ఇది వుడెన్ అనమాట. నేను అదే షాక్ అయ్యాను, ఇంత తక్కువకి ఎట్లా ఇస్తున్నారని. నిజంగా మనం బార్గెనింగ్ చేస్తే చాలా 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 తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఇది నేను ఎట్లాంటివి ఇదొక 2 తీసుకున్నా, ఇవొకటి తీసుకున్నా, ఇవొక 2 తీసుకున్నాను అనమాట. మొత్తం 4 తీసుకున్నాను. లైక్ డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటాయి కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా గ్లాస్ ఈ డ్రై ఫ్రూట్స్ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు కుదిరింది అనమాట ఆ కోరిక నాకు. సో ఇవన్నమాట. సో నేను ఇవి తీసుకున్నాను కిచెన్లోకి. ఈ 4 తీసుకున్నాను ఇలాంటివి. అండ్ అలాగే ఈ జగ్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా, ఈ జార్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా. సో ఇంకా కొన్ని తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. అండ్ ఐస్ రోలర్ ఆన్లైన్లో ఉంది, తక్కువ ప్రైస్కి ఉంది ఆన్లైన్లో. ఇక్కడ ఏంటంటే 20 రూపీస్కి వచ్చిందని చెప్పి ఒక ఐస్ రోలర్ తీసుకున్నాను అనమాట. అండ్ అదే కాకుండా ఐస్ క్యూబ్ లాంటివి, చాక్లెట్స్ లాంటివి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కదా. ఇదైతే 10 రూపీస్ అనుకుంటాను. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఈ హీట్ వాటరింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది మనకి 50 రూపీస్ అనుకుంటాను. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బబుల్ అనమాట. అక్కడ చాలా మంది ఇలా కొడతా అందరిపైన బబుల్స్ అయితే స్ప్రే చేస్తూ ఉంటున్నారు. నాకు కూడా నచ్చే యాక్చువల్గా ఇవైతే నేను 2 తీసుకున్నాను అనమాట. మా అక్క వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి. వాళ్ళకి ఏమీ తీసుకోలేదు పాపం. చాలాసేపు వెతికాను వాళ్ళకి ఏమైనా తీసుకుందామని, కానీ నాకు అసలు అబ్బాయిలకి ఏమీ కనిపించలేదు అనమాట. అండ్ బొమ్మలు అయితే అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నవే. సో అందుకనే ఇంకా కార్స్ అవి ఏం తీసుకోలేదు. ఇవైతే అట్లీస్ట్ ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే క్వాలిటీ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి. 2 కూడా అక్కడ చెక్ చేయించి తీసుకొచ్చాను అనమాట. సో మా బబ్లు దేవంశ్ కోసం తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ ప్రైస్కే వచ్చినాయి ఇవి. 100 ఈచ్ అంటే చాలా 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 తక్కువ ప్రైస్. కానీ అబ్బాయిల్లో పిల్లలకైతే ఏమీ కనిపించలేదు అనమాట నాకు. సో అందుకోసమే వాళ్ళకి ఏదైనా తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి మంచివి తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మా బబ్లు ఇంకా మా దేవంశ్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట. నేను రోజు బయట ముగ్గు వేసినప్పుడు దానిపైన చిన్న ప్లేట్ లాంటిది పెట్టి దాంట్లో ఫ్లవర్స్ వేయడం నాకు అలవాటు అనమాట. యాక్చువల్గా అలా పెడితే ఇంటికి కూడా మంచిది, పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అని చెప్పి ఎప్పుడు అలా పెడతా ఉంటాను. కానీ రోజు బయటికి వెళ్ళి రోజు ఒరిజినల్ ఫ్లవర్స్ తేవాలంటే నా వల్ల కావట్లేదు. చందు వర్క్ నా వర్క్ అవ్వట్లేదు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి నాకు ఈచ్ 20 రూపీస్ అయితే పడింది అనమాట. చాలా బాగుంది. నేను అక్కడ వాటర్లో కూడా చాలా మంది పెట్టి ఉంచారు, ఏమీ అవ్వలేదన్నమాట. సో ఇంక ఇలా పెట్టేసుకుని కావాలంటే దీని చుట్టుపక్కల నార్మల్ ఫ్లవర్స్ లాగా ఏమైనా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి 2 తీసుకున్నాను. 20 రూపీస్ ఈచ్ అయితే వచ్చినాయి అనమాట. 20 రూపీస్ ఈచ్ అనమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చాయి. సో 2 అయితే తీసుకున్నాను అనమాట. చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తున్నాయి ఈ 2 ఫ్లవర్స్ కూడా. నేను ఇందాకలే వాటర్లో పెట్టి కూడా ట్రై చేశాను. చాలా అందంగా కనిపిస్తుంది. యాక్చువల్గా బౌల్ అంతా నిండిగా కనిపిస్తుంది అనమాట. ఇవైతే 20 రూపీస్కి ఒకటి పడినాయి అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో నా కోసం అయితే ఇప్పుడు నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. నా కోసం నేను పెద్దగా అయితే ఏం తీసుకోలేదు, చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ టీషర్ట్స్ అనమాట. నాకు ఇవి చాలా బాగా అనిపించాయి. యాక్చువల్గా ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ రీల్లో పెట్టింది, టీషర్ట్స్ చాలా బాగున్నాయి, ఒక స్టాల్ నెంబర్ చెప్పింది 50 ఎంతో. సో ఆ స్టాల్కి వెళ్ళే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో.
టామ్ అండ్ జెర్రీ వచ్చింది ఇట్ సైడ్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సమ్ లెటర్స్లా వచ్చాయన్నమాట. నేను ఇలాంటివి 2 తీసుకున్నాను, సేమ్ ప్యాటర్న్లో వేరే కలర్స్ వేరనమాట. ఇది నాకు 150 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి, అంత బాగుందనమాట. చాలా అంటే చాలా బాగుంది. వచ్చేసి ఈ కలర్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటివి 2 టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట. నాకు 2 కలిపి నాకు 300 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. యాక్చువల్గా ఇంకా తీసుకుందాం అనుకున్నాను, కానీ చందు ఒకటే మోడల్ ఏంటిలే వేరే తీసుకుందాం అని చెప్పి అన్నాడు. అది కూడా కరెక్టే కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇవైతే చాలా 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 బాగా నచ్చాయి నాకు. సో ఇది కాకుండా ఒక షర్ట్ టైప్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా లోపల మనం క్రాప్ టాప్ వేసుకొని ఈ షర్ట్ ఇట్లా స్లీవ్లెస్గా వదిలేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, నాకైతే మంచిగా నచ్చింది ఈ షర్ట్ అయితే. ఇది అసలు మీరు ప్రైస్ గెస్ట్ చేయలేరు, 250 రూపీస్ అనమాట. అంత బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇలా బ్లాక్ అండ్ వైట్ షేడ్లో నాకు అసలు ఒక్కటి కూడా లేదు. మేము ఏప్రిల్లో బయటికి వెళ్తున్నాం, సో అప్పుడైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట మాకు. సో అందుకోసమనే ఇప్పటి నుంచే షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే చాలా 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 క్యూట్గా ఉంది, చాలా బాగా నచ్చింది. మనకి ఏంటంటే లోపల స్లీవ్లెస్ టాప్ వేసుకొని దానిపైన ట్యాంక్ టాప్ లాంటివి ఏమైనా వేసుకొని దానిపైన ఇది వేసుకొని ఇట్లా బటన్స్ వదిలేస్తే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ది, చాలా క్యూట్గా ఉంది కదా ఇది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా మీకు చెప్పాలి అంటే ఎక్కడ చూస్తా చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ. నుమాయిష్ ఎగ్జిబిషన్ అంతా కూడా చికెన్ కర్రీ అనమాట. అసలు మీరు ప్రైజెస్ నమ్మరు. ఒక టాప్ ఉంది ఒక షాప్లో 1500, అదే టాప్ వేరే షాప్లో 700, అదే టాప్ వేరే షాప్లో 300 అనమాట. మనకు అసలు తెలీదు, మనం కొనుక్కుంటే తక్కువ రేట్ అనుకుంటాము. నేనైతే అలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను 2 చికెన్ కర్రీ టాప్స్ తీసుకున్నాను, చూపిస్తాను. సో ఇది తీసుకున్నాను యాక్చువల్గా రెడ్ కలర్. ఇది భలే ఉంది, చందుకు బాగా నచ్చింది అనమాట. మా తమ్ముడు కూడా వచ్చాడు, వాడికి కూడా బాగా నచ్చింది అన్నాడు. సో అందుకనే ఇంకా ఈ కలర్ అయితే తీసుకున్నాం అనమాట. మంచి ప్యూర్ చికెన్ కర్రీ చూసుకోవచ్చు ఎంత బాగుందో. వర్క్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది మీరు నమ్మరు, ఫస్ట్ ఒక షాప్లో చూసినప్పుడు 1500 చెప్పాడు. నేను ఇంకో షాప్కి వెళ్తే 900, ఇంకో షాప్కి వెళ్తే 800, బేరం ఆడి 450కి తీసుకున్నాను. మీకు నమ్మరేమో, ఇంకో షాప్లో పక్కన షాప్లోనే 350 రూపాయలు అనమాట. తీసుకున్నాక అర్థమైంది అయ్యో అని చెప్పి. ఇంకేం చేయలేము మరి అలాంటి సిచ్యువేషను. సో మీరు మాత్రం వెళ్తే మాత్రం ఒక 2-3 షాపులు చూసుకొని తీసుకోండి. నాకు ఇంకా కలర్ బాగా నచ్చిందిలే అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. సో ఇదొక చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను, 450 రూపీస్ అనమాట. బాగుంది కదా. సో అది కాకుండా పక్కనే ఇంకో చిన్న షాప్లో ఇదొక వైట్ కలర్ చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి వైట్ కలర్ చికెన్ కర్రీ. మనకి ఇదేంటంటే టాప్ అంతా వర్క్ ఏం రాలేదు, యోక్ పార్ట్లో వచ్చింది, మళ్ళీ బాటమ్ పార్ట్లో వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా చిన్నది వచ్చింది. ఇది వైట్ కలరా అంటే మీకు అసలు తెలీదు, ఇది వేసుకుంటేనే దానికి ఈ అందం అనేది తెలుస్తుంది అనమాట. నేనైతే 2 చికెన్ కర్రీలు తీసుకున్నాను. ఇది వచ్చేసి 450, ఇది వచ్చేసి 300 రూపాయలు అనమాట. చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. నేను చార్మినార్లో బేరం ఆడి వదిలేసి వచ్చేసాను చాలాసార్లు, కానీ అప్పుడు వదిలేయడం చాలా మంచిదైంది అనిపిస్తుంది. ఇప్పుడైతే అన్నీ కూడా తక్కువ ప్రైస్కే వచ్చాయి కదా. సో ఇదనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, నేనైతే ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అన్నీ కూడా తక్కువ ప్రైస్లోనే. కాకపోతే మేము వెళ్ళింది 5కి వెళ్తే 9 అయిపోయింది, 9 or 10 అయిపోయింది అనమాట. చాలా టైం అయిపోయింది. మేము వెళ్ళింది సాటర్డే, సండే అనమాట. ఫుల్ జనాలు ఉన్నారు. సో కానీ ఇంకా తప్పలేదు, ఎందుకంటే ఇంకా క్లోజ్ చేసేస్తారు కదా ఇంకా నెక్స్ట్ వీక్లో అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఒకవేళ ఈ ఇయర్ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఎవరు మిస్ అవ్వద్దు, అంత బాగుంటుంది ఎగ్జిబిషను. సో నేను తీసుకున్నవన్నీ మీకు అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను.
అండ్ నాకైతే చాలా 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 బాగా నచ్చాయి. అండ్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.